రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని 4,000 రూపాయల పెన్షన్ చెల్లించాలని బీడీ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ అన్నారు. రామయ్యంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పరిదినాలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల హక్కులపై పోరాటం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 2వ మహాసభలు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల సి ప్రభాకర్ భవన్లో జరగడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీడీ కార్మిక సంఘం నుంచి నా పేరు అయ్యవాళ్ళ లక్ష్మణ్, నన్ను సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నాతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా జీడి బాలలక్ష్మి, అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లుగా కె పార్వతి, అదేవిధంగా మహేష్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ యొక్క మహాసభల్లో అనేక తీర్మానాలు చేయడం జరిగింది. మెదక్ జిల్లాలో దాదాపు 25,000 మంది బీడీ కార్మికులు పనిచేయడం జరుగుతూ ఉన్నారు. నెలకే 26 రోజులు పని ఇవ్వాలని, నాణ్యమైన తునికాకు ఇవ్వాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ ఈరోజు 6,000 రూపాయలు నెలకు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలుపరచాలని, 4,016 రూపాయల జీవనభృతి ఇవ్వాలని, అరువులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది. అదేవిధంగా రామాయంపేటలో గల ఏఎస్ఏ ఆసుపత్రిని హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోవాలని, అదేవిధంగా ఉమ్మడి జిల్లా సిద్దిపేట జిల్లా పిఎఫ్ కార్యాలయాన్ని కూడా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల కార్మికులకు తీవ్ర నష్టము వాటిల్లే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే కేంద్రంకు సంబంధించినటువంటి ఎంపీలు, మెదక్ జిల్లాలో గల ఎంపీలు వెంటనే దాని మీద దృష్టి సారించి ఆ యొక్క ప్రయత్నాలను విరమించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మెదక్ జిల్లా బీడీ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాబోయే కాలం